హలో అండి. నమస్కారం అండి. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నానండి. అదేనండి శనగపిండి చట్నీ చేస్తున్నానండి. ఈ శనగపిండి చట్నీకి నేను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిని వేడి చేయాలండి. కళాయి కాస్త వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి వేయించుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ మారిన తర్వాత టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. కాస్త ఈ టమాటాలు మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకొని కారంలో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. కారంలో పచ్చివాసన పోయిన తర్వాత చట్నీకి తగినటువంటి క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలండి. వాటర్ మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నామండి. ఈ 3 టేబుల్ స్పూన్కి తగినటువంటి వాటర్ మరగబెట్టుకుంటున్నాము చట్నీకి. ఈ 3 టేబుల్ స్పూన్స్ శనగపిండికి కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసుకొని ఒక పక్కన తీసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగింది కదండి, ఈ బాగా మరిగిన నీటిలోకి కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ శనగపిండి మిశ్రమాన్ని పోస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండలు కట్టేస్తుంది. శనగపిండి మిశ్రమాన్ని ఒకేసారి పోసేసినా ఉండలు కట్టేస్తుంది. నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడే ఉండలు కట్టదు. మేము ఈ చట్నీని కొంచెం పలచగానే ఇష్టపడతామండి. చిక్కగా కావాలనుకున్న వాళ్ళు పిండిని అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం లైట్గా చిక్కబడేంత వరకు, శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరగబెట్టుకోవాలండి. శనగపిండి చట్నీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీతో సర్వ్ చేసుకున్నానండి దీన్ని నేను. ఈ శనగపిండి చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన విధానంలో ఒకసారి మీరు శనగపిండి చట్నీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. బౌన్సీగా స్పాంజ్ లాంటి ఇడ్లీ కోసం మినప్పప్పు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా రుబ్బుకోవాలి నెక్స్ట్ వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఈ శనగపిండి చట్నీ మీకు నచ్చిందా అండి? నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.